మా బ్రదర్ కూతురు. అయితే చెవులును ఈ మాటలు ఏం మాత్రం రావు. ఇప్పుడు చెవులు వినబడతానే మాట్లాడుతుంది కొంత. పుట్టినప్పటి నుంచా? పుట్టినప్పటి నుంచి చెవులు వినబడవు, మాటలు రావా? మాటలు రావు. పుట్టిన దగ్గర నుంచి? చిన్నప్పటి నుండి. పుట్టిన దగ్గర నుంచి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మాటలు రావు, చెవులు వినబడాయి. మాటలు రావు, చెవులు వినబడాయి. ఇప్పుడు కొంత మాట్లాడుతుంది, వినబడుతుంది. ఇప్పుడే ఆరాధనలో? ఇప్పుడే. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం, మొదటిసారి. వినబడుతుందా? యేసయ్యా వినబడుతుందా? అసలు ఏం మాట్లాడేది కాదు, ఇట్లా మాట్లాడేది కాదు, చెవులు అసలు వినబడేది. ఏం మాట్లాడేది కాదు, అసలు ఇట్లా మాట వచ్చేది కాదు. మాట వచ్చేది కాదు, చెవులు కూడా వినబడేది. మరి ఏం చేసేవాళ్ళు? అంత సైగేనా? సైగలతోటే. ఇప్పుడే నోరు తెరవబడింది? ఇప్పుడే. ఫస్ట్ టైం. అమ్మ అమ్మ గట్టిగా చప్పలు కొట్టాలా? పుట్టినది మొదలుకొని చెవుడు మూగ అంటండి. ఫస్ట్ టైం చెవులు తెరవబడ్డాయి, ఫస్ట్ టైం నోరు విప్పింది, గట్టిగా చప్పలు కొట్టాలా? యేసుప్రభు ఉన్నాడా మనతో? ఉన్నాడన్న వారు చెయ్యొద్దండి. నీ కూతురా? పుట్టినప్పటి నుంచి చెవులు వినబడవు, మాటలు రావు. ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడుతుంది. ఫస్ట్ టైం ఇప్పుడు నీ బిడ్డ మాట్లాడుతుంది కదా, అమ్మ అంటుంది. అదే అంటే ఎవరు నీ బిడ్డను స్వస్థపరిచింది? అంటే నీ బిడ్డ మాట్లాడుతుంటే నీకు సంతోషం ఉందా లేదా? ఉన్నది. ఇప్పుడు 8 years నుంచి ఫస్ట్ టైం మాట్లాడడం ఇట్లా? ఫస్ట్ టైం. చెవులు వినబడడం ఫస్ట్ టైం. అమ్మాను అమ్మ అమ్మ అసలు నోరే లేదు ఇంతకాలం. తనకే అసలు ఏం మాట్లాడదు, సైగలతోటే. సైలెంటే 8 years నుంచి. ఫస్ట్ టైం ఇట్లా నోరు తెరిచి మాట్లాడు. ఫస్ట్ టైం, మొదటిసారి. ప్రైజ్ ది లార్డ్. చెవులు వినబడుతున్నాయి 2 బాగా వినబడుతున్నాయి బాగా. గట్టిగా చప్పలు కొట్టేసాను మైంపరచాల. 8 years బిడ్డ అండి, పుట్టింది చెవిటితనంతో మూగతనంతో పుట్టింది. ఫస్ట్ టైం అటు నోరు తెరిచింది, అని అరుస్తుంది, మాట్లాడుతుంది. అంటే ఆమెకి ఎవరు నోరు ఇచ్చింది? ఇక్కడ ఎవరు చెవులు తెరిచింది? వాళ్ళు అన్యులండి, వాళ్ళకి ఏం తెలీదు. ఒకటి మీకు చెప్తున్నాను, వినండి నాన్న. యేసు ప్రభు రక్షకుడు, దేవుడు. ఆయన నమ్ముకుంటే మనకు పాపాలు ఆయన రక్తంలో కడగబడి మనకు పరలోకం ఉంటుంది. రెండోదిగా యేసు ప్రభు నమ్ముకుంటే నాకేంటి లాభం అంటే, నీకున్న లాభం ఏంటంటే నీ జన్మ కర్మ పాపాలు క్షమించబడ్డమే కాక నీ పేరు ఆయన జీవగ్రంథంలో రాస్తాడు, నువ్వు పరలోకంలో ఉంటావు, నీకు మోక్షం ఉంటుంది. అంతేకాకుండా ఈ భూమి మీద బ్రతికినంతకాలం యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీ బిడ్డకు నోరిచ్చింది ఎవరు? ఇప్పుడు యేసు. గట్టిగా చెప్పు, యేసయ్య. నీ బిడ్డకు చెవులు ఇచ్చింది ఎవరు? యేసయ్య. అంటే పుట్టింది మొదలుకొని నువ్వు ఇట్లా చూడలేదు కదా, మరి ఈ దేవుని నమ్ముకుంటావు? ఇక నీ హృదయం లేసేకి చోటిస్తావా? నీ జీవితాన్ని ఏసేకిస్తావా? నీ కుటుంబాన్ని? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొట్టాలా? దీక్షితనా? అవునా? అవును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడదాం.